శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనం బాలకాండ. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిన కథ. మళ్ళీ విశ్వామిత్రుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళి పుష్కర క్షేత్రంలో తపస్సు చేయడం ప్రారంభం చేశాడు. అప్పుడు ఒక విచిత్ర సంఘటన జరిగింది. ఒక రోజున పుష్కర క్షేత్రంలో స్నానం చేయడానికి మేనక వచ్చింది. ఆవిడ కొలంలో స్నానం చేస్తోంది. ఆయన అదే సమయానికి స్నానం చేయడానికి అక్కడికి వెళ్ళి స్నానం చేస్తున్నాడు. ఆ మేనక వంక చూశాడు. ఆమె సౌందర్యానికి వసుడైపోయాడు. మేనక మేఘాల మధ్య మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. మేనక నీ యందు నాకు మన్మదావేశం కలిగింది. అందుకని నీవు నాతో నా ఆశ్రమంకి వచ్చి నాతో కలిసి ఉండి నా కోరిక తీర్చవలసింది అని అడిగాడు. మేనక అంగీకరించింది. విశ్వామిత్రునితో క్రీడించడం మొదలుపెట్టింది. ఈవేళ రేపు అనుకుంటే విశ్వామిత్రుడు 10 సంవత్సరాలు మేనకతో కాలం గడిపాడు. పుష్కర క్షేత్రంలో తపస్సు చేద్దామనుకున్నవాడు మేనకతో సంసారం చేయడం ప్రారంభించాడు. 10 సంవత్సరాలు అయిన తర్వాత జ్ఞాపకం వచ్చింది. అప్పుడు అనుకున్నాడు, దేవతలు చేశారు ఈ పని. నా బుద్ధిని వక్రీకరింపజేసి మేనకను పంపించారు. 10 ఏళ్ళు ఈ మేనకతో జీవితాన్ని గడిపేశాను అనుకుని కోపంతో మేనక వంక చూశాడు. ఆమె వణికిపోయింది. అయితే అందులో మేనక తప్పు లేదని వెంటనే గ్రహించాడు. నీ తప్పేమి లేదు కదా మేనక, నువ్వింకా కనపడకు, వెళ్ళిపో అన్నాడు. మేనక వెళ్ళిపోయింది. ఇక ముందు చాలా జాగ్రత్తగా తపస్సు చేయాలనుకున్నాడు. పశ్చిమ దిక్కున తనకు తపస్సు సరిగ్గా కుదరలేదని భావించి ఉత్తర దిక్కుకు పయనమే వెళ్ళాడు. ఉత్తర దిక్కున తపస్సు మొదలుపెట్టాడు. అక్కడికి వెళ్ళి కౌశికీ నది ఒడ్డున కూర్చున్నాడు. ఇక్కడ కూర్చుని ఘోరాతి ఘోరమైన తపస్సు 1000 సంవత్సరాలు చేశాడు. అలా చేస్తే విశ్వామిత్రుడు అక్కడికి వెళ్ళి 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత దేవతలతో కలిసి చతుర్ముఖ బ్రహ్మ వచ్చాడు. వచ్చి, నాయనా విశ్వామిత్ర, నువ్వు చేసిన తపస్సు చేత నేను చాలా ఆనందం పొందాను. నిన్ను మహర్షి అని పిలుస్తానన్నాడు. ఇంకా ఎక్కడికి వెళ్ళాలి? వశిష్ఠునితో సమానం అవ్వాలంటే బ్రహ్మర్షిత్వం పొందాలి. అప్పుడు విశ్వామిత్రునికి సంతోషం కలగలేదు, బాధ కలగలేదు. అయితే నేను ఇప్పటికీ మహర్షినా అయ్యాను అనుకున్నాడు. అయితే ఆయన బ్రహ్మని నేను జితేంద్రియుడను అయ్యానా అని అడిగాడు. మహర్షి అయితే ఇంద్రియాలను గెలిచినట్టు కాదు, ఇంద్రియములను గెలవడానికి ఇంకా కొంత సమయం పడుతుంది అని బ్రహ్మ జవాబిచ్చాడు. ఇప్పుడు శత్రుత్వం ఎవరి పక్క నుండి ఎవరి ప్రక్కకు మారుతుందో మనం గమనించాలి. తాను వశిష్ఠాశ్రమం సందర్శించింది మొదలు ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. ఈ సంఘటనలన్నిటికీ కారణం తన ఇంద్రియాలను గ్రహించాడు. ఇంద్రియాలను గెలిస్తే కానీ తన బ్రహ్మర్షి కాడు. అందుకని ఇప్పుడు విశ్వామిత్రుని కోపం ఇంద్రియాల వైపు మళ్ళీ ఘోర తపస్సు మొదలుపెట్టాడు. గ్రీష్మ ఋతువులో పంచాగ్నిహోత్రం మధ్య నిలబడేవాడు. 4 పక్కల అగ్నిహోత్రం పెట్టుకుని సూర్యుని వంక చూస్తూ చేతులెత్తి నిలబడేవాడు. శిశిరకాలం వస్తే నడుము వరకు నీళ్లలో నిలబడి తపస్సు చేసేవాడు. ఏ ఋతువునందు శరీరానికి ఏది ఖేదం కల్పిస్తుందో దానిలో ప్రవేశించి తపస్సు చేయడం మొదలెట్టాడు. అంత ఘోరాతి ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు. దీనిని దేవేంద్రుడు గమనించాడు. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిపోతాడేమోనని ఆయన్ను పరీక్షించాలనుకున్నాడు. అందుకని రంభను పిలిచి విశ్వామిత్రుడిని ఎలాగైనా ప్రలోభ పెట్టవలసిందని చెప్పాడు. విశ్వామిత్రుని వద్దకు వెళ్ళడానికి రంభ సంకోచించింది. అప్పుడు ఇంద్రుడు, నువ్వేమీ బెంగపడకు, నీతో పాటుగా మన్మధుని తీసుకొస్తాను, వసంత ఋతువును తీసుకొస్తాను, కోయిలను తీసుకొస్తాను, చెట్లకు ఆకారణంగా పువ్వులు పూచేటట్లు చేస్తాను, వసంత ఋతువు వచ్చేటట్లు వీణానాదం చక్కని పాటలు వినబడేటట్లు చేస్తాను, ఆయన మనసుని కామం వైపు ప్రచోదనం చేసేటట్లుగా నేను ఏర్పాట్లు చేస్తాను. విశ్వామిత్రుడు స్నానాలకు వెడుతున్నప్పుడు నువ్వు అప్పుడే స్నానం చేసి వస్తున్నట్లుగా ఆయనకు కనపడు. అలా కనపడితే చాలు, మిగిలింది మేము చూసుకుంటామన్నాడు. ఇంద్రుడు ఇలా బలవంతం చేసేసరికి రంభ కాదనలేకపోయింది. విశ్వామిత్రుని వద్దకు వెళ్ళడానికి సిద్ధపడింది. మరునాడు ఉదయం విశ్వామిత్ర మహర్షి వస్తుంటే రంభ ఆయనకు ఎదురైంది. ఆయన దృష్టిని ఆకర్షించింది. వెనక కోయిల చక్కగా పాడుతోంది. చక్కటి సంగీత ధ్వని వినిపించింది. వసంత ఋతువు కనిపించింది. ఆయనకు అనుమానం వచ్చింది. ఇది వసంత ఋతువు కాదు కదా, కోయిల కూస్తోందేమిటా అనుకున్నాడు. ఇది వరకు వినపడిన పాటలు వినిపించడం గమనించాడు. చెట్ల వంక చూస్తే అన్ని పువ్వులు పూసి ఉన్నాయి. ఇది వసంత ఋతువు కాదు, కానీ పువ్వులు పూసాయి. ఈవిడ ఇక్కడ కనబడుతోందంటే ఇది ఇంద్రుడు చేసిన పని అయి ఉంటుంది. అంటే తనకు మళ్ళీ మోహ పెట్టడానికి ఈమెను పంపాడన్నమాట అనుకున్నాడు. ఇప్పుడు విశ్వామిత్రునిలో కామం బదులు కోపం వచ్చింది. ఆయన రంభను చూసి, నీవు నన్ను ప్రలోభ పెట్టడానికి వచ్చావు, నేను కామక్రోధాలను జయించాను, నా తపోదీక్షను పాడు చేయడానికి వచ్చావు, అందుకని నువ్వు 10,000 సంవత్సరాలు రాయివై పడి ఉండు అని రంభను శపించాడు. క్రోధమును ఎక్కడ జయించినట్లు మరలా ఆయన తపస్సు భగ్నమైపోయింది. ఇంద్రునికి అదే కావాలి. వసంతుడు వెంటనే అక్కడి నుండి పారిపోయాడు. రంభ శిల అయిపోయి అక్కడ పడిపోయింది. తాను ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో కారణంతో తన తపస్సు పాడైపోతుంది. కోపంతో రంభను శపించినందుకు బాధపడ్డాడు. రంభ అడగకుండానే తన శాపానికి ఉపశాంతి చెప్పేశాడు. నా క్రోధం చేత కలుషీకృతమై రాయి రూపం పొందిన నిన్ను ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి ఉద్ధరిస్తాడని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. క్రోధాన్ని జయించలేక శాపం ఇచ్చినందుకు మరలా ఆయన తపోదీక్ష భగ్నమైంది. మరలా ఆలోచించాడు. ప్రతిసారి తనను
తనలోని కామము క్రోధము మోసం చేస్తున్నాయి. ఈ కామక్రోధములకు కారణం మనస్సు ఊపిరి మీద ఆధారపడి ఉంటుంది. ఊపిరి తీసి దాన్ని లోపల నిగ్రహిస్తాను. కుంభకం చేసి మన మనసు లేకుండా అయిపోతాను. 1000 ఏళ్ళు అలాగే కూర్చుంటానని నిశ్చయించుకున్నాడు. ఈ శరీరానికి దృఢత్వం ఉండబట్టి అప్పుడప్పుడు కోరికలు కోరుతోంది. ఈ శరీరాన్ని కాష్టంగా గట్టిగా మార్చేస్తాను. తపస్సులో ఉంటాను కాబట్టి ప్రాణాలు నిలబడతాయి అనుకున్నాడు. తూర్పు దిక్కుకు వెళ్ళి అక్కడ కుంభకం ప్రారంభించాడు. ఇంద్రియములను నిగ్రహించడానికి ఎంత తిరుగుతున్నాడో చూడండి. హిమాలయ పర్వతం మీద మొదలుపెట్టాడు. దక్షిణ దిక్కుకు వచ్చాడు, పశ్చిమ దిక్కుకు వచ్చాడు, ఉత్తర దిక్కుకు వచ్చాడు, తూర్పు దిక్కుకు వచ్చాడు. ఇప్పుడు భూమండలం చుట్టూ తిరిగి తూర్పు దిక్కుకు వచ్చాడు. ఊపిరిని శరీరం లోపల నిగ్రహించడానికి కుంభకం అంటారు. లలితా సహస్రనామాన్ని ఉపదేశం చేయాలంటే హయగ్రీవుడు అగస్త్యుని పిలిచినప్పుడు కుంభ సంభవ అని పిలిచాడు. ఊపిరి పీల్చడం వదలడం అనేవి ఈశ్వరానుగ్రహంగా జరుగుతూ ఉంటాయి. ఆయన ఎప్పుడు ఆగిపోమంటే ఊపిరి అప్పుడు ఆగిపోతుంది. కుంభకాన్ని ప్రాణాయామం తెలిసి ఉన్నవారు, పెద్దలైన వారు చేస్తారు. ఊపిరి నిలబెడతారు. ఊపిరి మీద మనస్సు ఆధారపడి ఉంటుంది. ఊపిరి నిలబెట్టడం చేతనైతే మనస్సు బలహీన పడిపోతుంది. మనస్సు బలహీన పడితే తిరగడం ఆగిపోతుంది. తిరగడం ఆగితే ముందు దేని మీద దృష్టి పెట్టారో అక్కడ నిలబడిపోతాడు. మరో విషయం వైపు దృష్టి మనస్సు ఉంటే కదా కామం క్రోధం. మనస్సే లేనప్పుడు ఇక కామక్రోధాదులు ఉండవు. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం శ్రీరామజయం.